Consider the following statements. Consider the following statements regarding the economic performance of Telangana in the fiscal year 2023-2024. 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆ యొక్క ఆర్థిక పరిస్థితి పనితీరుకి సంబంధించి కింది ప్రజలు పరిశీలించండి. స్టార్ట్ చేయండి, ఫాస్ట్ చేయండి అమ్మా, ప్లీజ్ ఫాస్ట్. ఓన్లీ ఏబిసిడీలు అమ్మా, 1 2 1 2 3 1 3 4 కాదు, ఓన్లీ ఏబిసిడీలు, సో దట్ ఐ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎస్, ద రైట్ ఆన్సర్ ఇస్ 1 and 2 ఓన్లీ, 1 మరియు 2 మాత్రమే కరెక్ట్. సో ద జిఎస్డిపి, మన రాష్ట్ర జిఎస్డిపి అనేది ఏదైతే 2022 నుంచి 2023కి పెరగడం అనేది ఇట్స్ రైట్ ఆన్సర్. అది మన రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రానికైనా సరే పాజిటివ్ గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. అండ్ ద ఎకనామిక్ గ్రోత్ రేట్ ఆఫ్ తెలంగాణ డిక్లైన్ ఫ్రమ్ 2022 to 2023. అంటే మన యొక్క వృద్ధి రేట్ అనేది గతంతో పోలిస్తే, దేంతో పోలిస్తే మన యొక్క వృద్ధి రేట్ అనేది గతంతో పోలిస్తే 2022తో పోలిస్తే 2023 డిక్లైన్ అయినది కూడా కరెక్ట్ అనమ్మా. కానీ తెలంగాణ ఎకనామిక్ గ్రోత్ రేట్ వాజ్ లోవర్ అన్నది చూడండి తప్పు. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ విత్ ద ఇండియాకి సంబంధించిన గ్రోత్ రేట్ విషయంలో కంపారిజన్ చేస్తే. సో 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఒకసారి చెక్ చేయండి. సో మన యొక్క వృద్ధి ఏదైతే ఉన్నామో 13 లక్షల కోట్ల నుంచి మనకి 14.5 లక్షల కోట్ల వరకు పెరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్టే. సో స్టేట్మెంట్ 2 వచ్చేసి 14.7% గ్రోత్ రేట్ నుంచి 11.3% గ్రోత్ రేట్ తగ్గింది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్కరెక్ట్, ఎందుకంటే మన యొక్క తెలంగాణకి సంబంధించిన వృద్ధి రేట్ అనేది ఎక్కువగా ఉంది అండ్ ఇండియాకి సంబంధించిన వృద్ధి రేట్ తక్కువ ఉంది. 7.5% వచ్చేసి కాన్స్టెంట్ ఉంటుంది, 8.2% సంథింగ్ వచ్చేసి మనకి కరెంట్ ఇయర్ గ్రోత్ రేట్ ఉంటుంది. మనది మాత్రం డబుల్ డిజిట్స్, ఆల్మోస్ట్ 11% ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో స్టేట్మెంట్ 3 అనేది తప్పు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓన్లీ A and B ఇస్ ద రైట్ ఆన్సర్.